నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం. అందులో భాగంగా ఒక విషయాన్ని మన జనాలు అయితే మర్చిపోయారు అనిపిస్తుంది. జనాలు ఇది మర్చిపోయారు. రాజకీయ నాయకులను పట్టుకొని రాజకీయాలనే మావోడు అని చెప్పేసి నిజంగా ఏం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయినరు. ఈరోజు కల్తీ జరుగుతుందని తెలుసు. అన్ని విధాల కల్తీ, ఏది తీసుకోవాలన్న కల్తీ, ఏ పండు కొనాలన్న కల్తీ, ఏం చేయాలన్న కల్తీ. కానీ ఈరోజు మీ జీవితాలను బాగు చేస్తాను, మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఎక్కడ పోయినాయి? ఈ అసమర్థ ప్రభుత్వాల, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలను మీరు కూడా అనుకోవాలి. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటే తప్పితే ఏం పని చేయలేము. ఒక అడిగేయాలని కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం తినేటువంటి కనీసం మనం వాడేటువంటి సబ్బు కనిచి మొదలు పెడితే మనం అల్లము, వెల్లుల్లిపాయలు, నూనె, సబ్బులు, ఉప్పులు, పప్పులు అన్నీ కల్తీ అవుతాయి. ఆఖరికి ఆరోగ్యంగా ఉంటాము, పండ్లు తినండి అని చెప్పేసి పండ్లలో కూడా కొన్ని కార్బోహైడ్రేట్స్ కలిపి, కొన్ని కెమికల్స్ కలిపి వాటిని కూడా కలుషితం చేస్తూ ఉన్నారు. మరి ఇంకొంచెం మరి నిగనిగలాడాలి, అది మంచిగా ఉండాలి, అది కంటికి మంచిగా కనపడాలని చెప్పేసి దాన్ని కూడా కల్తీ చేసే సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులంతా ఎక్కడ పోయినట్టో ఆలోచిస్తలేరు. ఇక ల్యాబ్ కూడా ఇది ఆలోచించాలి. ఇది ప్రజా జీవితంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడేటువంటి ప్రభుత్వాలు ఇది ఆలోచన చేద్దానే. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వాలంటే 2 స్టేట్లకు కలిపి ఒకటే ల్యాబ్ ఉన్నది. మరి అది చేయడానికి టైం ఎక్కువ పడతా ఉన్నది. మరి ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కల్తీ ఉన్నటువంటి దాన్ని చేయాల్సిన సందర్భం లేదా? ఈ కల్తీ పైన మీరు ఏం చేస్తారో ఒకసారి నిజంగా మీరు గుండెల మీద చేసుకొని చేయాలి. ఆఖరికి చిన్నపిల్లలు తాగే పాలు కూడా కల్తీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వీటి మీద బలమైన చట్టాలు లేవు. కల్తీ జరిగితే వీళ్ళ మీద బలమైన శిక్షలు లేవు. కాబట్టి కల్తీ అనేది ఈజీగా జరుగుతూ ఉన్నది. ఇంకోటి అమ్ముడుపోయే సమాజంలో ఈ ఎవరైతే లంచగొండలో మారిరో ఈజీగా డబ్బులు ఇచ్చి మేము కల్తీ వ్యాపారం చేయొచ్చు అని చెప్పే సందర్భాలు కోకొల్లలు కనపడుతున్నాయి. అందరికీ తెలిసిన సత్యాలే. దీని గురించి ఎవరు మాట్లాడిన సందర్భాలు లేవు. మీరు నాయకుడు గిజ్జేసిండా, మీరు ఏమన్నా చేయరా నాయన, మీరు ఏమన్నా చేయరు, కానీ ప్రజల యొక్క ఆరోగ్యాలను బాగు చేయరా? మీరు ప్రజల ఆరోగ్యాలను బాగు చేయరా అంటాను. ఇక కల్తీ జరుగుతూ ఉన్నది. వాళ్ళకి నాణ్యమైన ఆహారం అందియాలి, నాణ్యమైన విద్య అందియాలి, నాణ్యమైన ఆరోగ్యం అందియాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు అంత కల్తీ జరుగుతూ ఉంటే వాటిపైన బలమైన శిక్షలు ఎక్కడ పోతా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి. హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ ఏం చేస్తుందో అర్థమవుతలేదు. కుళ్ళిపోయిన ఆహారం మూటలైన దొరికిన బస్తాల కొద్ది కుళ్ళిపోయిన మాంసం దొరికింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని లొట్టలు వేసుకుంటూ తింటా ఉన్నారు. మంచుకున్నదని లొట్టలు వేసుకుని తింటా ఉన్నారు. ఆరోగ్యాలు పాడైతాయి. ఒక్కొక్కరు వచ్చేసి విపరీతం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అంగులకు ఆర్భాటాలకు పోతా ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కిచెన్లో పోతే తెలుస్తుందా? ఆ కిచెన్లోకి వాళ్ళు ఏదైతే వాళ్ళు తయారు చేసిన కిచెన్లు ఉన్నాయో, ఏదో పెద్ద పెద్ద హోటల్స్ కానీ, పెద్ద పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లు కానీ, పెద్ద పబ్బులలో కుళ్ళిపోయిన ఆహారాలు పెడతాంటే వీళ్ళు లొట్టలు వేసుకొని తింటా ఉన్నారు. ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఈరోజు ఈ దేశంలో బలమైన వ్యవస్థ తయారు కావాల్సిన అవసరం ఉన్నది. రేపు పొద్దుగా వేరే దేశం వచ్చి ఈ దేశం పైన యుద్ధం చేస్తే ఇక్కడ పోరాడానికి బలమైన సైనికులు అవసరం, బలమైన యంత్రాంగం అవసరం. కానీ పాలకాంచి చిన్న పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పాలు తాగేటువంటి పాల నుంచి కల్తీ తయారు చేస్తే వాళ్ళు పెద్ద పెరిగే మంచి పౌష్టికాలను తినేటువంటి మాంసాహారాలు కూడా కల్తీ అయిపోతూ ఉంటే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. టీ పొడి ప్రతిరోజు టీకి తాగుతాంటారు. టీ పొడి కూడా కల్తీ చేస్తాండ్రే. అల్లం పేస్ట్ కూరలు వేసుకునేటువంటి మంచి వస్తే అది మంచిగా ఉంటుంది అని చెప్పేసి తినేటువంటి అది కూడా కల్తీ చేస్తాంటారు. ఇంతకుముందు గతంలో వేడివేడి అన్నం పచ్చడేసుకొని తింటే మంచి కూడా పచ్చళ్ళు కూడా కల్తీ అయిపోతుంది. ఈ కల్తీలో కూడా మనిషి ఆరోగ్యంగా ఎట్లుంటాడా? 100 ఏళ్ల జీవితం పోయి 60 ఏళ్లకు కుదించబడతా ఉంటే ఈ దేశం ఏమైపోవాలి, రాష్ట్రం ఏమైపోవాలి, ప్రజలు ఏమైపోవాలి? ఈ పైసలు వేసుకొని మీద వేసుకొని కొట్టుకుంటారా నాయన మీరంతా? ఈ ఆరోగ్యంగా లేని సమాజాన్ని తయారు చేసి మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అత్తాపూర్లో అధికారులు అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు కల్తీ జరుగుతుందని వాళ్ళపైన బలమైన చట్టాలు వాళ్ళపైన శిక్షలు వేసి బహిరంగంగా వాళ్ళపైన ఒక పెద్ద ఈ దేశం అని చెప్పేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏదో చిన్న వేసేసి కొంచెం అమౌంట్ పైనలా కట్టించి మళ్ళీ వదిలేస్తే వాడు మళ్ళీ పోయి మళ్ళీ కల్తీ చేసి మళ్ళీ వ్యాపారం చేస్తారండి. ఇప్పుడు మనం చూస్తాం ఎక్కడ కిరాణా షాపులలో చూసినా కూడా అల్లం పేస్టులు దండాలు కట్టి ఏలాడిస్తారు. ఇది నిజంగా నాణ్యత ఉన్నదని చెప్పి ఎక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి పరిశీలన చేస్తాండ్రా? అది గుళ్ళేదు. అద్దినోడు
ఎట్లా ఆరోగ్యంగా ఉంటాడా? ఇక సీజన్ వైజ్గా పనులు వస్తాయి. సీజన్ వైజ్గా పనులు వస్తే ఆ పండ్ల మీద ఏదో దాని కెమికల్ కలిపి దాన్ని మంచిగా చూడడానికి నిగనిగలాడేటట్టు ఎక్కువ రోజులు మండుకుంటట్టు తయారు చేస్తారు. అదే తిన్నోడు ఆరోగ్యంగా ఉంటాడా? గ్రేప్స్ చూస్తాను, గ్రేప్స్ తింటే మంచిదే అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. గ్రేప్స్లలో వేరే కెమికల్ కలిపి నీళ్ళల్లో వేయగానే అది మొత్తం ఇట్లా తెల్లగా పేరుకుంటుంది. కడుపులో పోతే ఎంత పేరుకోవాలనే? కల్తీ పాలు తాగినటువంటి చిన్న పిల్లగాడు వాడు పెద్దసరికి ఆరోగ్యంగా ఉంటాడా? మరి వీళ్ళను ఈ దేశానికి కాపాడేటువంటి సంపద వీళ్ళే అని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన. ఈ కల్తీని అరికట్టాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తున్న. ప్రతి రోజుకు పెరుగుపోతా ఉన్నది ఇది. ఇప్పుడు దీన్ని ఈ కల్తీని అరికట్టకపోతే ఈ భూమి పైన ఆరోగ్యమైనటువంటి మానవుడే జీవించే సందర్భాలు లేవు. మనుషులు కల్తీ అయిపోయారు, వాళ్ళ ఆరోగ్యం కూడా కల్తీగానే తయారు చేస్తూ ఉన్నారు. ఈ కల్తీ పైన అరికట్టాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి ప్రజల తరఫున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు తన్నుకోవడానికో లేకపోతే ఇంకేదో చేసుకోవడానికో మిమ్మల్ని ఎక్కువ కాలం ఉండాలి. ప్రజలను కాపాడాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పెట్టారు కదనే. మరి ఏంది పక్కన పెట్టి ఇక మీరు వీడు ఇంత తినడా, వాడు అంత తినడా, వాడు దోష, వాడి ఇంటి మీద దాడి చేయండి, మేము పండ పెడుతూ ఇది కాదు కదా కావాల్సింది. మీరు బలాలు ఉంటే తన్నుకోండి, కానీ మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజల పైన మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను.